ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హస్తం పార్టీలో జోష్ ఎప్పుడు వస్తుంది? ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తదుపరి వ్యూహం ఏంటి? సరిగ్గా ఇదే అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఒకవైపు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మౌనం ఎందుకు ఆవహించింది అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నప్పటికీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితులు మారడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే షర్మిల భవిష్యత్ రాజకీయ ప్రయాణం అసలు ఎలాంటి మలుపు తిరగబోతోంది? అసంతృప్తి పుకార్ల వెనుక అసలు వాస్తవాలేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికపై పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న వైఎస్ షర్మిల గత కొంతకాలంగా మౌనం వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పార్టీలో ఎలాంటి అగ్రెసివ్ మూవ్స్ లేకపోవడం వల్ల క్యాడర్లో కొంత నిరుత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది. ఆరోగ్య కారణాల రీత్యా కొన్ని సర్జరీలు జరిగినా దానికి ముందే రాజకీయ కార్యకలాపాలు మందగించాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నాయకురాలు ముందుండి నడిపితేనే శ్రేణుల్లో జోష్ వస్తుంది, లేదంటే సైన్యం దిశానిర్దేశం కోల్పోతుంది. ఆమె కేవలం ప్రెస్ మీటింగ్లకే పరిమితం కావడం వల్ల క్షేత్రస్థాయిలో క్యాడర్లో ఉత్సాహం తగ్గిందనే టాక్ వినిపిస్తుంది. ఈ పరిణామాలు పరిశీలిస్తే కాలం ఎవరి కోసమూ ఆగదు అనే సత్యం అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి క్లిష్టమైన సందర్భాల్లో సరైన వ్యూహాలు రచించడం పార్టీకి అత్యంత కీలకమైనది. షర్మిలకు కీలక పదవి దక్కినా ఆశించిన స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరగలేదనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపినా, డీకే శివకుమార్తో టచ్లో ఉన్నా తగిన స్పందన రాలేదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సీట్ల కేటాయింపులో అవకాశం రాకపోవడం ఆమెలో కొంత డిసప్పాయింట్మెంట్కు కారణమయ్యింది. మరోవైపు ప్రత్యర్థులతో సంబంధాల గురించి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచుకోవడంపైనే హైకమాండ్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఏపీ విషయంలో ఇమీడియట్ డిసిషన్ తీసుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు తీవ్రమైన రివర్స్ అటాక్ అవుతాయనే టాక్. ఏపీ పొలిటికల్ మైదానంలో 3 పార్టీల కూటమి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా తమ పట్టు నిలుపుకున్నాయి. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, వైసీపీల మధ్యే ప్రధానమైన ఫైట్ నిరంతరం నడుస్తూ ఉంది. జనసేన కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో ఇతర పార్టీలకు అక్కడ పెద్దగా స్కోప్ కనిపించడం లేదు. బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ బలంగా ఉన్న పార్టీలకే ఎన్నికల్లో ఎప్పుడూ స్పష్టమైన అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా బలపడే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి చాలా స్ట్రాటజీస్ మార్చుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పూర్తిగా జాతీయ రాజకీయాల విజయాల మీదే ఆధారపడి ఉందనేది విశ్లేషకుల ప్రధాన మాట. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హస్తం పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీలో మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. అప్పటి వరకు ఇక్కడ పెద్దగా హడావిడి చేయాల్సిన అవసరం లేదని లీడర్స్ అంతా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎందుకు తొందర అన్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు చాలా సైలెంట్గా ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాయి. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందనే దృఢమైన ధీమాతో కొందరు సీనియర్లు ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఖచ్చితంగా ఊహించలేరు. ప్రతి అడుగు చాలా కేర్ఫుల్గా వేయకపోతే నష్టపోవాల్సి వస్తుంది. మొత్తానికి పరిశీలిస్తే ఏపీ కాంగ్రెస్ రాజకీయం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారైందనే విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. షర్మిల భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మారింది. ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నాక ఆమె ఎలాంటి కొత్త స్టెప్స్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీని గాడిన పెట్టడంలో ఆమె ఏ రకమైన ప్లానింగ్ అమలు చేస్తారో వేచి చూడాలి. పొలిటికల్ కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అయినప్పటికీ లీడర్షిప్ రోల్ అత్యంత వైటల్. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తీసుకోబోతుందో చూడాలి. ప్రజల నాడిని సరిగ్గా అర్థం చేసుకున్న వారే అసలైన నాయకులుగా నిలబడతారనడంలో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన రూట్ మార్చుకుంటుందా లేదా అనేది ఇప్పుడు మెయిన్ పాయింట్గా మారింది.